కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రిత విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గాంధీ భవన్లో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలు ముందు పెడుతూ కాంగ్రెస్ పార్టీ సమగ్ర ప్రకటన చేసిందని తెలిపారు. ఓరుగల్లు ప్రకటనతో కాంగ్రెస్ రైతులు ప్రజల దగ్గరకు పోతున్నారని తెలిపారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ విధానాలను ప్రజల్లో ఎండకడతాం. నెల రోజుల నుండి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు అవుతుందా అని ప్రశ్నించారు. వడ్లల్లో 33% తేడా ఉన్నప్పటికీ కూడా 1960 మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ మిషన్లు ఉన్నాయి. నాణ్యత ప్రమాణం ప్రకారం 17% అమలు చేయాలి. తేమ మిషన్లలో వడ్లు పోస్తాయి. 12 రోజులుగా ఎండిన వడ్లు కూడా 23% తేమను చూపిస్తున్నాయి. ఏం లేకుండా వట్టి మిషన్ కూడా 1.7% తేమ చూపిస్తుంది. ఎండలో ఉన్న ఇసుక కూడా 18.7% తేమ వచ్చింది. అధికారులతో మాట్లాడిన తర్వాత మిషన్ల తేమ శాతం 14కు వచ్చింది. 4% నుండి ఇవ్వడం వల్ల మిల్లర్లకు లాభం రావడం లేదా అని ప్రశ్నించారు. సివిల్ సప్లై సేకరణ అయితే కేంద్ర ప్రభుత్వం సంచులు ఇస్తుందా అని పేర్కొన్నారు. గత సంవత్సరం ఇచ్చిన పైసలే ఇవ్వలేదని బస్తా సంచుల వాళ్ళు అంటున్నారు. సంచి 650 గ్రాములు అయితే 1.2 కేజీలు అధికంగా వడ్లు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన వడ్లలో 11% మిల్లర్లు, అధికారులు దోపిడీ చేస్తున్నారు. కేసీఆర్ ఖబర్దార్, ఈ ఆటలు మానుకో అంటూ హెచ్చరించారు. అధికారులతో కొనుగోలుపై సమీక్ష చేయి. రైతుల పాలిట మోడీ, కేసీఆర్లు ఇద్దరు శాపంగా మారారు. హైదరాబాద్కి ప్రధాని మోడీ వస్తున్నారు కదా, ఐఎస్పీకి వచ్చి మోడీ వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? రాజకీయాలకు చదువుల సర్టిఫికెట్ అవసరం లేదంటారా? మోడీ ఏం మెసేజ్ ఇస్తారో చూడాలి. వాళ్ళకి చదువుకోకుండా నాలాగా ప్రధాని కావాలని చెబుతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలు ఏం చేశావన్నారు. రాష్ట్ర విభజన హామీలు ఏం చేశావు? ఏ పద్ధతిలో నల్ల చట్టాలు తెచ్చావు? కేసీఆర్ ఇక్కడ రైతులను వదిలి పంజాబ్ పోయాడు. వాళ్ళు నల్ల చట్టాలపై నిరసన తెలిపి చనిపోయిన రైతులకు ఇస్తున్నారు. తెలంగాణ రైతులకు కూడా ఇవ్వాలి కదా అన్నారు. మోడీ కరోనా సమయంలో ఫార్మా కంపెనీల సందర్శనకు వచ్చావు. ముఖ్యమంత్రికి చెప్పావా? ఇది రాజ్యాంగపరమైన అంశమేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ నిరంకుశ పోకడలతో కొనసాగిస్తున్న వ్యవసాయ విధానాలు రైతులకు నష్టం కలిగిస్తుందని, 65% ఆధారపడ్డ అత్యధిక రంగం వ్యవసాయ రంగం అయితే దేశం అభివృద్ధి, సంక్షేమం, పురోగతి, అత్యధిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచకుండా తగ్గించేటువంటి పరిస్థితులు కల్పిస్తున్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవడం మరోసారి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ముందు పెడుతూ ప్రత్యామ్నాయంగా గతంలో చేసిన విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలనే ఒక సమగ్రమైన ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ ఓరుగల్లు ప్రకటనతో రైతులు ప్రజల దగ్గరికి మరొకసారి ఈ సమయంలో పోవడం మంచిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడం అత్యంత అవసరమనే విధానంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దురదృష్టం, నేతలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ గారు 20 రోజుల నుంచి, 30 రోజుల నుంచి, 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో రైతులు దీనావస్థలో ఉండి ఎండల్లో 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలో తమ వడ్లను కాపాడుకోవడానికి అధికారులు కానీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ చెప్తున్న విధానాలకు, మాటలకు తలవగే విధంగా పడిగాపులు కాసేటువంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో 1-2 విషయాలు
ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయ్యా, ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సమాచారం పెడుతున్నది ఫ్లెక్సీల ద్వారా. చాలా పెద్దగా ఇది ఒకసారి పరిశీలించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరకు ఏ రకమైన నియమ నిబంధనలు, ఏ పర్సంటేజ్లు ఏవి తక్కువగా ఉండాలో నిర్దేశించిన నేపథ్యంలో ఇది అమలవుతున్నాయని మొదటి ప్రశ్న. ఇది అమలు కాకపోతే పర్యవసానం ఏమవుతున్నది అనేది ఆలోచించాల్సిన అవసరం. అయ్యా, ఇందులో మీరు చూశారు, ఫోటో చూశారు. మీకు మళ్ళీ కావాలంటే నా సోషల్ మీడియాలో మీ అందరికీ ఫోటోలు పంపుతాను, నాకేం ప్రాబ్లం లేదు. ఇందులో ఏముంది? గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ DRDA సిద్దిపేట, నేను సిద్దిపేట జిల్లాని, వరిధాన్యం కొనుగోలు కేంద్రం, గ్రామం పోతిరెడ్డిపల్లి, మండలం చేర్యాల, జిల్లా సిద్దిపేట. నేను చాలా గ్రామాలు తిరిగాను ఈ 4-5 రోజుల్లో, దాదాపు 20-22 గ్రామాలు అనుకుంటాను. అది ఇంపార్టెంట్. ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు, మద్దతు ధర నిర్ణయించడంలో నాణ్యతా ప్రమాణాలు మినిమం అనేది మాటే కదా, ఒప్పందమే కదా. అది దాటితే తగ్గిస్తామనే మాట, తగ్గుతుంది అనే మాట రైతులకు తెలుస్తుంది, కొనుగోలుదారులకు ఇంకా తెలుస్తుంది, రాజకీయ పార్టీలకు మొదటి నుంచి చూస్తున్నాయి. ఇందులో ఏమున్నాయా? ఇతర పదార్థాలు మించకుండా మట్టి పెళ్ళలు, రాళ్ళు 1% ఉంటే పర్వాలేదు, అంతకంటే ఎక్కువ. తర్వాత చెత్త, తాళ్ళు అదొక శాతం, అంతవరకు ఆలోచిస్తాం. ఎందుకంటే పూర్తిగా తీయడం కష్టం కావాలి. తర్వాత చెడిపోయినవి, రంగు మారినవి, పురుగున్న ధాన్యం 5% మేరకు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత పూర్తిగా తయారు కానీ ముందే వచ్చిన ధాన్యం అది 3%. అంటే 100% పక్వానికి కాక తొందరపాటులో కొన్ని వస్తే దాన్ని కూడా 3% యాక్సెప్ట్ చేయాలి. ధాన్యం తేమ శాతం 17%. బాగా చూడండి, ఇది ధాన్యం 17%. అంటే ఇప్పుడు చెప్పిన వివరాలను చెప్తే మొత్తం ఎంత శాతం అవుతుందో మీరు మళ్ళీ తర్వాత చూసుకోండి, నేను చెప్తాను. ఇది 1, 1, 2, 2, 5, 7, 7, 3, 10, 16, 16, 17 తేమ శాతం. అంటే వడ్లలో 33% తేడా ఉన్నప్పటికీ కూడా రైతుకు ఈ నాణ్యత ప్రమాణాలు పాటించినాక 33% ఇలా ఉన్నప్పటికీ కూడా 1960 రూపాయలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదా కాదా? 33% పర్మిట్ చేసిన తర్వాత ఈ 1920 రూపాయలు ఇవ్వాల్సిన నేపథ్యంలో మరింత దోపిడీకి గురవుతున్నారని చెప్పడానికి నా దగ్గర ఆధారం ఉన్నాయి, ట్యాక్స్ ఉన్నాయి చెప్తాను. ఏమయ్యా, మెషిన్లు, తేమ మెషిన్ ప్రతి కేంద్రంలో ఉంది. ఇది తేమ మెషిన్ అండి. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ మెషిన్ ఉంది. ఆ నాణ్యత ప్రమాణాల ప్రకారం 17% యాక్సెప్ట్ చేయాలి. చూడండి ఏముందో దయచేసి. ఇది 2 నిమిషాలు ఉంది, మీరు చూస్తారంటే చూపిస్తారు. మీకు ఇందులో లింక్ పెడతాను, మీరు చేసేది ఎందుకంటే మనకు టైం తీసుకోవాలి కదా ఆ సమస్య. అంటే ఈ మెషిన్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పడానికి అది నేను చూసి అధికారుల ముందు, రైతుల ముందు, మీడియా మిత్రుల ముందు
నేను తీసి చెక్ చేశాను. వాళ్ళు ఎట్లా వాడుతున్నారో చూశాను. అదే రకంగా వాడితే ఎలా ఉంది అని చూశాను. అయ్యా ఇది పని చేస్తాను, మీకు పంపుతాను. దీంట్లో వడ్లు వస్తే 12 రోజుల నుంచి ఎండకు ఎండిన వడ్లు ఎంతకి ఎండయ్యా? మనిషే తువాలు కప్పుకొని చెమటలు పడుతూ ఉంటే ఆడబోతుండే పరిస్థితుల్లో వడ్లు 10-12 రోజుల నుంచి ఎండినా ఆ మిషన్లో ఏం చూపించింది? 23%. 10-12 రోజుల తర్వాత ఎండిన తర్వాత ఓకే ఉందేమో నేను ఉందేమో. నేను ఈ వడ్లు తీసి కుప్పలో పోసిన తర్వాత ఈ మీటర్ రీడింగ్ ఎలా ఉంది? ఏం లేకపోతే 0 చూపించాలి కదా, అవునా కదా? అది చూస్తే ఏది పోయకుండా ఉట్టి మెషిన్ చూస్తే 0 రావట్లా, 1.7%. అదే మెషిన్లో ఏది పోయకుండా 1.7% తేమ చూపిస్తుంది. ఇంతతో అలా నేను ఇంకో పని చేశాను. ఆ ఎండ బాగున్నది, మా అంతా చెప్పులు పట్టిపోతున్నాయి. ఎండలో ఉన్న ఉష్కలు బాగా శాండ్ బాగా ఆడుతున్నది. నేను తీసుకొని పోయినా కాదు, నేను తెప్పించి రాజకీయాలలో ఇలా చేస్తారని అంటారేమోనని మీడియా మిత్రుల చేతుల్లో పోసి సాక్ష్యం ఇక ఇందులో పోయింది అన్నాడు మీటర్. కెన్ యూ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్? వాట్ కైండ్ ఆఫ్ మెషిన్స్ దే ఆర్ యూజింగ్? హౌ దే ఆర్ యూజింగ్? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఆర్ నాట్? That shows the hottest sand that anybody can hold was showing moisture of 18.7%. This is the meter. These are the officers of witnessing, and the farmers do not do anything. Isn't it a shame? అంటే 18.7 ఉష్ణకే వస్తే వడ్లు 23 చూస్తే కాలేదు మనకు తెలుసు. ఉష్ణం తేమ ఉంటుందా కాకుంటే? ఇనుప రాళ్ళలో ఇనుప దీంట్లో ముక్కలలో తేమ ఉంటుందా కాకుంటే? తేమ అర్థమైందా? ఇష్టం అంత మేరకు వడ్డలో ఉంటుంది. ఎందుకంటే లోపల గింజ ఉంటుంది, తగ్గి ఉంటుంది, ఇది ఉంటుంది. 10 రోజులు 12 రోజులు ఎండలో పెట్టిన తర్వాత 23%. ఏది లేకపోతే 1.7%. కాలే ఇసుక మనిషి పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉష్ణం వస్తే 18.7% తేమ. ఏం చెప్పమంటారు? ఎప్పుడైతే చేశానో అధికారులతో మాట్లాడానో మళ్ళీ సెకండ్ డే పోతే అవన్నీ 14-13 వచ్చినాయి. ఇవ్వలే మెషిన్ చూసేవాడు గతిలేదు, సమీక్షించేవాడు గతిలేడు, అడిగేవాడు గతిలేడు. నోరు లేని రైతులు అక్కడ ఏళ్ళలో పడి ఏడుస్తూ ఉంటే దుఃఖం వచ్చింది. ఒక లేడీ 2 పిల్లలు 2 ఎకరాలు కౌలుకు చేసుకున్నారు. పంట పూర్తిగా నాశనమైంది. సరే కారణాలు వచ్చి ఈ కళంలో కొనుగోలు కేంద్రంలో కూలిగా పనిచేస్తుంది. బోరుమని ఇచ్చింది. ఏమని? నాకేం రాలేదు సార్, 2 ఎకరాలు, నాకు 2 పిల్లలు, మొగడు లేడు, చదువుకుంటున్నాను, నేను పనిచేస్తున్నాను, ఇట్లయితే ఎట్లా సార్? అక్కడ సరే ఏదో సాయం చూసి వచ్చాను. దర్శనం పాయింట్ డిస్కషన్. ఇప్పుడు పాయింట్ ఈజ్ ఇటు కౌలు రైతులు ఏం సహాయం లేదు, ఇటు ఈ తేమ మీద 33%కి 1960 అయితే తేమ ఎక్కువ ఉన్నదని బెదిరించి ఒడ్లు కొనుగోలు చేయక, బస్తాలు లేక, సుతులియకుండా రోజుల తరబడి ఉంచి బాగా ఎండిన తర్వాత 13-14 వస్తే తీసుకుంటాం. ఎస్ ఓకే తీసుకుంటాం. ఇక్కడ మరొక ఇప్పుడు 33% చెప్పాను కదా, 17% తీసుకోవద్దని చెప్పాను కదా, 33-35% వరకు 1960 ఇవ్వాలని అంటున్నాను కదా. ఇంకా మరో దొంగ బాధేస్తుంది, కోపం వస్తున్నది, ఆవేశం వస్తుంది. ఏంటంటే రైతులు 12 రోజులు 15 రోజులు కూర్చుండబెట్టి ఎండబెట్టి వడ్లు 17% తీసుకునేది నువ్వు 13-14 తీసుకుంటే ఆయనకి లాభం వస్తుందా? 13-14% ఎండిన వడ్లు తేమతో తీసుకున్నది ఏమైతున్నది?
17కు 1940 13 అంటే 17కు తేడా ఎంత 4%. ఈ 4% మిల్లర్లకు బియ్యం అధికంగా రావట్లేదా? వాళ్ళు రావట్లేదా? రైతుకి ఇస్తున్నారా? ఆ రైతు తేమ శాతం 17 నుంచి 14కు వచ్చిందని నీ రేటు 1960 రూపాయల్లో 4% పెంచిస్తున్నారా? ఇది దోపిడీ కాదా? ఇది 33%, ఇది 4%. ఇక్కడ ఎక్కువ లేదు. బస్తాలు ఇస్తలేరు. సరే బస్తాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే మొదలు మీరు తీసుకుంటున్నారు, తర్వాత తీసుకోవన్నారు, వాళ్ళు తీసుకుంటామన్నారట. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, సారీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా సేకరణ సివిల్ సప్లైసే కదా. సేకరణ సివిల్ సప్లైస్ అయితే కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుందా? ఇంగిత జ్ఞానం ఉందా? బుద్ధి లేదా? సమీక్షిస్తున్నారా? పంట వచ్చే ముందు 2 మాసాల ముందు మన దగ్గర నిల్వలు ఏమున్నాయని ఆలోచించాల్సిన అవసరం లేదా? రైతుల ఇబ్బందులు నెట్టడానిక మీ ఇష్టం రాకుండా ఏమైంది? బస్తాలు రాలేదు. అంతొక్కటే కాదు, బస్తాలు ఎందుకు వస్తారు పెట్టాలంటే అక్కడ చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. గత సంవత్సరం తీసుకున్న బస్తాలకు పైసలు ఇవ్వలేదు. సప్లై చేసిన మీరు అదే రాలేదు, ఇది ఎప్పుడు వస్తుందో అని వాడిస్తారు. ఎవరైనా కష్టపడేది రైతులే కదా. ఓకే, బస్తాల సంగతి తగ్గించారు. ఆలస్యం బస్తా బదులు తెలుసా? 650 గ్రాములు 700. నేను హైయెస్ట్ పెడతా 700. ఈ 40 కిలోల బస్తాలో ఎంత ధాన్యం అధికంగా తీసుకుంటున్నారు? బస్తా పేరు మీద కిలో 200 గ్రాములు, 700 గ్రాములు తీసుకోకుండా కిలో 200 గ్రాములు తక్కువ. ఆ తర్వాత 2 కిలోల వరకు అంటే ఉన్నట్టు 1.2, 0.7 0.5% 0.5% అధికంగా తీసుకుంటున్నారా? అది కూడా తోటి కదా. అంతెందుకు, మీకు ఇప్పుడే పంపిస్తాను, అది షీట్ తీసుకురాలి. ఇలా రైతులు వద్ద తీసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లెక్క రాసి పడుతుంది, రసీదు పడుతుంది. ఆ లెక్క కనబడుతున్నారు. నా దగ్గర ఇప్పుడే పంపిస్తాను. 625 బస్తాలు తీసుకుపోతున్నాం 2 రైతుల దగ్గర ఉన్నారు. వీళ్ళకి ఎవరికి రైతులకు ఏమాత్రం రసీదు ఇవ్వలేదు, కాగితం లేదు. దాన్ని ఏమంటారంటే ట్రక్ షీట్ అని. మిల్లర్ 20 తర్వాత 10 రోజుల తర్వాత ఈ 685 బస్తాలలో 2 రైతులకు కలిపి 78 బస్తాలు వెయిట్ తక్కువ వచ్చింది, తేమ ఎక్కువ ఉందని. తేమ ఇక్కడ చూశారు, తాను మెషిన్లు పనిచేసాయి, మెషిన్ల దగ్గర తర్వాత వస్తాను చేసి 685 బస్తాలలో 75 బస్తాలు ఇవ్వము, ఈ వెయిట్ తగ్గింది అని చెప్పి 607 బస్తాలు 608 బస్తాలకు 607 బస్తాలకు తేడా ఉంటాయో 78 675కి ఎంత పర్సెంటేజ్ అవుతుందా? లెక్కలు పెడితే 11%. అంటే ఇచ్చిన వడ్లలో 11% దోపిడీ చేసిన చరిత్ర మిల్లర్లు, కొనుగోలుదారులు మరి ఎవరు ఆడుతారు? ఇంత దౌర్భాగ్య పరిపాలన. అందుకే రైతులు అదో కఠినమైన పరిస్థితుల్లో ఆ చీటు అవుతారు. ఖర్చు మీకు 685 బస్తాలది 607 బస్తాలుగా ధృవీకరించి డబ్బులు పే చేస్తున్నారు. అది నేను వేస్తాను కదా, ఇక ఏదో వచ్చింది, ఏం పోతాం, ఇప్పటికే 2 రోజులు పోయినాం, మా దగ్గర ఇవ్వలేకపోతే ఏం మాట్లాడుతున్నారు అనే పరిస్థితుల్లో రైతులు అడగకపోయినా, ఎదిరించకపోయినా, మనసులో బాధపడుతూ కష్టం ఉన్నారనే సంగతి ఇవాళ ప్రత్యేకంగా మరి చెప్పాల్సిన అవసరం. కేసీఆర్ కబర్దా, ఈ ఆటలు మాను, ప్రజల విషయాల మీద, రైతుల విషయాల మీద సమీక్షించు, లోతుగా పోయి మీ అధికారులను సమీక్షించారు. నేను చెప్పాను ఆ రోజు. కొంతమంది అంటే చిన్న విషయాలు, బట్ థింగ్ ఇస్ పీపుల్ ఆర్ సఫరింగ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ డేస్. దిస్ ఇస్ ద వే టు కమ్. సిద్దిపేటలో ట్రాక్టర్స్ పోసుకోమని పర్మిషన్ ఇస్తారు, మిగతా కేంద్రాల్లో మాత్రం ట్రాక్టర్స్ అంట. ఏది లారీ రావాలి, లారీలు 25 రోజుల నుంచి వస్తలేవు, మరో అంటున్నారు. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాట్లాడితే మాకు ఇంటికి రాలేదు సార్, ఏది కొనుగోలు చేయలేదు అని. ఏం మాట్లాడుతున్నారయ్యా? రోజు సాయంకాలం కనీసం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఏ కేంద్రంలో ఏమున్నాయి, ఎన్ని ఆడియో వస్తుంది, మీ దగ్గర అందుబాటులో ఏమున్నాయి, ఎన్ని వదులుతారు చెప్పండి.
ఎవరికి ఏం లేదు, nobody is working. The government is standstill because the leader is sleeping in a farmhouse. Leader is not concerned about it. దేవుడే గవర్నమెంట్. సో ఇటువంటి పరిపాలన, ఇటువంటి జరుగుతాం. రైతుల పాలిట శాపనామాలను కేసీఆర్, రైతుల పాలిట శాపనామాలను మోడీ. ఎందుకంటే నల్ల చట్టాలు ఇస్తారు, సపోర్ట్ చేసింది మళ్ళీ మాట్లాడుతుంది. ఇవాళ కొనుగోలు కేంద్రాలు జరుగుతున్న అన్యాయాన్ని 33-35% ఉన్నప్పటికీ కూడా 1900 వేసిన నేపథ్యంలో అది కాకుండా బస్తా పేరిట మరొక అర కేజీ నుంచి కేజీ, తర్వాత ఎండిన వంటల్లో వచ్చే 4%, 5% తేడా ఇవ్వకుండా లాభపడేటువంటి దౌర్భాగ్య మనులు బస్తాలు ఇవ్వకుండా, శుద్ధులు ఇవ్వకుండా, తర్వాత లారీలు సప్లై చేయకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా చేస్తున్న సంగతి మీ ద్వారా ఆ ప్రభుత్వం కనిపించే మా ప్రయత్నాన్ని సాధించాలి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.